చేసి మీ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒకరిని సర్పంచ్ ఎన్నుకుంటారు. తెలుసు సర్పంచ్ అంటే మీ గ్రామం నుండే ఒక వ్యక్తి సర్పంచ్ ఎన్నుకుంటారు. మరి గవర్నమెంట్ నుండి కూడా ఒకరు వస్తారు ఆఫీసర్. ఎవరంటే మన సెక్రటరీ అనేటువంటి వ్యక్తి ఏమో గవర్నమెంట్ నియమిస్తుంది. మన గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నుకుంటారు కదా. వీరిద్దరు కలిసి ఏం చేస్తారంటే మన గ్రామ పంచాయతీ పాలక వర్గం ద్వారా మన గ్రామ పంచాయతీకి అవసరమైనటువంటి పనులవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తుంటారు, అన్నీ నిర్వహిస్తూ ఉంటారు. మేడం మన గ్రామ సెక్రటరీ మార్నింగ్ చెప్పండి అందరికీ. కవిత మేడం మన గ్రామ కార్యదర్శి, సెక్రటరీ విలేజ్ సెక్రటరీ అంటారు. మరి ఈ గ్రామ పంచాయతీ ద్వారా మన గ్రామాలకు ఏం ఉపయోగం అసలు సర్వీసెస్ మీద అనిపిస్తారంటే మేడం చెప్తారు. మన కల్వకుంట గ్రామం అనేది ఒక ప్రజలందరూ నివసించే నివాసం కదా. దీనికి సంబంధించిన గవర్నమెంట్ బిల్డింగ్ అది గ్రామ పంచాయతీ బిల్డింగ్. దీంట్లో సర్పంచ్ వార్డు మెంబర్స్ పిల్లలు పాలక వర్గం అంటారు. వీళ్ళకు అధికారిగా మనం గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటారు. అధికారులుగా మనం ఉంటాం. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఏమైనా రూల్స్ చెప్తే, గవర్నమెంట్ ఏమైనా పనులు చెప్తే ఆ పనులను మనం గ్రామ సర్పంచ్ ద్వారా చేయించుకుంటాం. అదే మనము గవర్నమెంట్ నుంచి మనకి పని వచ్చిందని సర్పంచ్ గారికి చెప్తాం. సర్పంచ్ గారికి పని చేసేదాన్ని గవర్నమెంట్ నుంచి చెప్తాం అన్నది. ఇది మన రోల్. దీంట్లో మనం సీసీ రోడ్స్ శాంక్షన్ అయ్యాయి. సీసీ రోడ్స్ వచ్చినప్పుడు గ్రామ సర్పంచ్ గారు మన విలేజ్లో సీసీ రోడ్స్ వేస్తారు. అది గ్రామ అభివృద్ధి కోసం మోరీలు కట్టిస్తారు, డ్రైనేజ్ సిస్టమ్. తర్వాత వాటర్ సప్లై ఉంటుంది. మనకు ప్రతిరోజు ట్యాప్ వాటర్ వస్తున్నాయి కదా. సో ఆ ట్యాప్ వాటర్ అనేది కంపల్సరీ గ్రామ పంచాయతీ నుంచి మనకి వాటర్ మెయిన్ అని ఉంటారు, నల్లాల అయినా వాటర్ వదులుతారు, ట్యాంకులు నింపుతారు, వాటర్ వదులుతారు. నెలలో 3 సార్లు ట్యాంకులు కడుగుతారు. సో ఇలా వాటర్ రావట్లేదంటే ఇంటింటికి వెళ్ళి ఒకసారి కనెక్షన్స్ కూడా చెక్ చేస్తారు. అది వాళ్ళ పని. నెక్స్ట్ వాటర్ అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ. మనం అప్పట్లో గతంలో పెంట కుప్పలు వేసుకునేవాళ్ళం ఇంటి ముందు అమ్మ వాళ్ళందరూ చెత్త నుంచి అందరూ. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి ఇంటి నుంచి చెత్త కలెక్షన్ చేసి ఆ చెత్త నుంచి మనం ఎరువు తయారు చేస్తాం అన్నట్టు. ఆ ఎరువు అనేది పొలాలలో వేసుకోవడానికి అమ్ముకోవడానికి పనిచేస్తుంది. మీరు ఎవరు ఇవ్వకండి, పేరెంట్స్ తోటి ఇప్పించండి. ఓకేనా? పిల్లలకి ఎవరికి అందరూ ఒకవేళ మీ మమ్మీ వాళ్ళు చెప్పినా మీరు చేయకండి పని. నెక్స్ట్ గ్రామ పంచాయతీ సిబ్బంది అని ఉంటారు, సఫాయి వర్క్. విలేజ్లో పోస్ట్ ఆఫీస్ హెడ్ మేడం పేరు రాణి మేడం. మన గ్రామంలో పోస్ట్ ఆఫీస్ హెడ్ మేడం అయితే పోస్ట్ ఆఫీస్ నుండి అది కూడా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. దానికి నుండి మనకు ఏమేమి సర్వీసెస్ అందుతాయో మేడం ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముందు వినండి. ముందు జరగడం ముందు ఆడపిల్లలకు 10 years లోపల రికరింగ్ డిపాజిట్ RBI 5 years సేవింగ్ అకౌంట్ జీవిత బీమా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. అది కాకుండా బ్యాంక్ లాగానే పోస్ట్ ఆఫీస్ లో కూడా అకౌంట్ ఉంటుంది, అందులో డబ్బులు తీసుకోవచ్చు. తెలుసా మీకు ఆ విషయం ఎవరికైనా? ఇది కూడా ఒక బ్యాంక్ లాంటిదే. పోస్ట్ ఆఫీస్ కూడా చాలా పెద్ద సంస్థ. ఇది కూడా ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకు లెటర్స్ అందేవి. ఇప్పుడు అందరికీ మొబైల్ ఫోన్స్, టెలిఫోన్స్ ఉన్నాయి కదా. మీ తాత వాళ్ళు, మీ నాన్న వాళ్ళు చిన్న ఉన్నప్పుడు లెటర్స్ వేసేవారు. ఎవరన్నా హైదరాబాద్లో కానీ ఇంకా వేరే ఊరికి వెళ్ళినప్పుడు, అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే మనకు కమ్యూనికేషన్కు ఫోన్ లాంటివి ఏం లేవు కదా. కాబట్టి లెటర్ రాసేవాళ్ళు. అందరూ ఇక్కడ క్షేమంగా ఉన్నాం, మీరు కూడా క్షేమంగా ఉన్నారా, మేము పలాంటి డేట్ చూస్తున్నాము, జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా ఉండండి అని ఇట్లా వివరాలు కొన్ని రాసి ఆ అడ్రస్, వాళ్ళ ఊరు నంబర్, పిన్ కోడ్ నెంబర్ అని రాసి ఇట్లా పోస్ట్ బాక్స్ విలేజ్లో కొన్ని ప్లేసెస్లో అందరికీ తినడానికి ఫుడ్ ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని ఉద్దేశంతో కుటుంబానికి మినిమం అవసరాలు తీర్చడానికి గవర్నమెంట్ ప్రతి ఇంటికి ఒక రేషన్ కార్డు ఇచ్చి మీద వాళ్ళు గవర్నమెంట్ బియ్యం ఇస్తుంది అన్నమాట. బియ్యంతో పాటు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కానీ
తక్కువ ధరలకు ఇస్తారు. అందుకే ఈ షాప్ పేరు ఏంటంటే ఫేర్ ప్రైస్ షాప్.